ఒక్క బ్యాటర్తో 2 రెసిపీస్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్యాటర్ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేవే. రాగి పిండితో చేసాము, ఎంత హెల్దీ అసలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సింపుల్ కూడా. మిక్సీ జార్ ఆర్ హ్యాండ్ బ్లెండర్ మీ దగ్గర ఏది ఉంటే అది. సో మేమైతే మిక్సీలో చేసాం. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. రాగి పిండిని జల్లిస్తే బెటర్, ఏమైనా చెత్త ఏమైనా ఉంటే పోతుంది. నీట్గా రాగి ఫ్లోర్ కూడా మనం వేసుకొని కొంచెం కాఫీ పౌడర్, చాక్లెట్ సిరప్ ఉంటే సిరప్, లేదంటే చాక్లెట్ పౌడర్, మేము సిరప్ వేసేసామన్నమాట. సో అన్నీ మిక్సీ పట్టేసి దాన్ని ఒక కేక్ టిన్లో వేసేసుకోండి. కేక్ టిన్లో వేసుకొని మీకు దేంతో గార్నిష్ చేసుకోవాలనిపిస్తే దాంతో చేయండి. మా దగ్గర క్యాష్యూస్ ఉన్నాయి, సో క్యాష్యూస్ పెట్టేసాం. మీరు ఆల్మండ్స్, వాల్నట్స్ ఇంకా మీ ఇష్టం అన్నమాట. దేంతో అయినా మంచిగా గార్నిష్ చేసుకొని ఓవెన్లో పెట్టేయండి. ఎక్సలెంట్ కేక్ రెడీ అనమాట. నెక్స్ట్ గుంత పొంగనాలు. ఇలా ఒక ప్యాన్ పెట్టి, గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి కొంచెం గీ వేసుకొని అందులో మనం బ్యాటర్ వేసి మళ్ళీ దాని మీద మేము క్యాష్యూస్ పెట్టాము. సో గుంత పొంగనాలు రెడీ. చాలా స్వీట్గా, బేకింగ్ సోడా పౌడర్ వేయడం వల్ల ఉబ్బి చాలా బాగుంది. డూ ట్రై ఇట్.